హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఆల్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వంటకం వీడియో మీకే ముందుగా చేరుతుంది. ఈ వీడియోలో నేను మీకోసం ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీరకాయ బఠానీ కూర అయితే చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఒక 2-3 ములక్కాయలు, ఒక 1/2 కేజీ టమాటా, ఒక 1/2 కేజీ బీరకాయ బాగా లేతవి తీసుకోవాలి, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపులు వేసుకోవాలి. తాలింపులు రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు తీసుకొని కరివేపాకు వేయాలి. అది కొంచెం వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ముందుగా అల్లం చిన్నుల్లిపాయ దంచి పెట్టుకొని ఆ దంచిపెట్టిన మిశ్రమాన్ని వేసుకోవాలి. అల్లం చిన్నుల్లిపాయ మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత 1/2 కేజీ బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా కట్ చేసిన ముక్కల్ని వేయాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అన్ని కూరగాయలు కలిసేలా పూర్తిగా కిందకి పైకి ఇలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నైట్ నానబెట్టి ఒక 20 మినిట్స్ ఉడికించిన బఠానీలు తీసుకోవాలి. ఆ బఠానీలు కూడా ఆ కర్రీలో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నైట్ అంతా నానబెట్టుకోవాలండి, ముందు రోజు నైటే. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కల్లు ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే కల్లు ఉప్పే వాడతాను వంటలో, హెల్త్కి కూడా చాలా మంచిది. సాల్ట్ కొంచెం తగ్గించండి. మీ రుచికి సరిపడా కల్లు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి కొంచెం ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకోవాలండి. మీకు తగిన అంటే గ్రేవీకి తగిన వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కొంచెమే యాడ్ చేశాను. మరలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కూర ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ములక్కాయను పట్టుకొని ఇలా చెక్ చేసుకోండి. ములక్కాయ మనకు అలా మెత్తగా అయింది అంటే కర్రీ ఉడికినట్లేనండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇక్కడ ఒకటి గమనించండి, నేను 2 టైప్స్ కారాలు వేస్తున్నానండి. ఒకటి గొడ్డు కారం, 1 స్పూన్ గొడ్డు కారం వేసాను, అదే అండి ప్లెయిన్ కారం. 1 స్పూను మసాలా కారం వేస్తున్నానండి. అందుకని ఇందాకే చెప్పాను, సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి కూరలోని. ధనియాలు జీలకర్ర వేయించి పొడి కొట్టుకున్నానండి, ఆ పొడిని ఇక్కడ వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత కారం ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి కూరని బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీరని కడిగి శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకొని ఆ కట్ చేసిన కొత్తిమీరని పైన చల్లుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఆ కారం మసాలా మిశ్రమం అంతా కూరకు పట్టేలాగా ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి. చూద్దాం 5 మినిట్స్ తర్వాత ఎలా ఉందో. చూడండి, ఆయిల్ మనకి ఇలా పైకి రిలీజ్ అవుతుందండి.
ఇలా వచ్చింది అంటే కర్రీ మనకి పూర్తిగా రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత బాగా ఉందో. చాలా సింపుల్గా ఉంటుందండి. మసాలా కూడా ఎక్కువ మనం ఏమీ యూజ్ చేయలేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా కూడా సూపర్గా ఉంటుందండి టేస్ట్. చపాతీల్లోకి చాలా బాగుంటుంది, రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకుని ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీరు ఎలాంటి వంటలు కోరుకుంటున్నారో కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.